ఇంతకు ముందంతా ఈ పురాణంలో నువ్వు విష్ణువు యొక్క స్తుతిని, ఉత్తమ మార్గముల యొక్క స్థుతిని వర్ణించావయ్యా స్వామి అని అడుగుతూ వారు గరుడ పురాణం ప్రారంభమవుతున్నది ఏ విధంగా అంటే, నైమిష అనిమిష క్షేత్రే. నైమిషారణ్యము, అనిమిషులంటే దేవతలు, దేవతల ప్రాంతాన్ని అనిమిష క్షేత్రము అంటాము. నైమిషే నిమిష క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. ఒక సత్రయాగం ఒకటి ప్రారంభింప చేయడానికి వారందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. వారు ఆ సమయంలో కథితో భవతా సమ్యక్ దేవ మార్గ సుఖప్రద ఇదానీం శ్రోతుమిచ్చామి యమమార్గం భయప్రదం. అయ్యా, స్వర్గలోక మార్గం గురించి, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన గురించి స్పష్టంగా తెలియజెప్పినటువంటి మాకు ఇక యమమార్గము కష్టతమమైనది అని విన్నాము, దాని గురించి మాకు తెలియజెప్పవచ్చు కదా అని అడిగారు వారు. శృణుద్వంభో వివక్ష్యామి యమమార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం దుఃఖదాయకం. నాయనా, సూతుడు అంటున్నాడు, నాయనా ఒక విషయం గమనించాలి. ఉత్తమమైనటువంటి వారందరికీ బ్రహ్మజ్ఞానమును సంపాదించుకున్న వారందరికీ కూడా పరమపద సోమానం అంటే మోక్షము లభిస్తుంది, వారికి జన్మరాహిత్యము వారికి. అలా పుష్పక విమానములని, లేకపోతే భగవంతుల్లో లీనమవ్వడమని, సాయుధ్యం పొందడం అనేటువంటివి మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కొంతమంది మహానుభావులు కారణజన్ములు మాత్రమే అది సాధ్యము. ఇక సత్కర్మలు ఆచరించిన వాళ్ళందరికీ కూడా సుఖప్రదమైనటువంటి ఉత్తమ మార్గము విష్ణు మార్గము లభిస్తుంది. పాపాత్ములైనటువంటి వారికి అతి కష్టమైనటువంటి ఈ యమ మార్గము లభిస్తుందయ్యా అని చెప్తూ, ఇది అంతా ఎవరు చెప్పారట, ఎవరికి అంటే, ఒకనాడు గరుత్మంతుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడిగాడట. ఏమని? అధునా శ్రోతుమిచ్చామి యమమార్గం భయప్రదం త్వద్భక్తి విముఖానాంచ తత్రైవ గమనం శృతం. నాయనా శ్రీ మహావిష్ణువు, స్వామి, నేను ఒకటి విన్నాను. అధునా శ్రోతుమిచ్చామి, ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి ఒక చిన్న విషయం తెలుసుకుందిగా ఆసక్తిగా ఉంది. నీ యందు భక్తి లేనటువంటి వారందరికీ, నీ యందు ఆసక్తి లేనటువంటి వారికి యమమార్గము కలుగుతుందట కదా, దాని గురించి నాకు తెలియజెప్పవయ్యా అని వెళ్ళి గరుత్మంతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దగ్గర అడిగితే చెప్పినటువంటిదయ్యా ఇదంతా. ఇది నేను మీకు చెప్తున్నది కాదు, నాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెప్పినటువంటి విశేషము. ఆ విశేషాన్ని నేను మీకు మళ్ళీ పునః ప్రకటిస్తున్నాను అని చెప్పారు ఆయన. సుగమం భగవన్నామ జిహ్వాచ వశవర్తిని తథాసి నరకం యాంతి దిగ్దిగస్తు సన అనార్ధమా. ఒక మనిషి ఒక సత్కార్యము చెయ్యాలి అంటే అతని మనస్సు అతనికి ఆధీనమై ఉండాలి. ఒకని జిహ్వ ఒకరికి ఆధీనమై ఉన్నప్పుడు మాత్రమే అతను భగవన్నామ సంస్మరణ చేస్తాడు. అటువంటి వారికి మాత్రమే ఉత్తమ గతులు కలుగుతాయ్యా అని చెప్పాడు ఆయన. అని చెప్తూ, వక్ష్యేహం శృణు పక్షీంద్రయమమార్గంచ ఏనయే నరకే పాపినో యాంతి శృణ్యతామపి భీతిదం. ఓ గరుత్మంతా, ఓ గరుడా, పాపాత్ములకు వారే మార్గము చేత నరకమును గూర్చి వెళ్ళుదురో వినుడు వారికిని భయంకరమగునట్టి యమలోక మార్గమును చెప్పుచున్నాను విను. సహజంగా మనలో ఒక భయం ఏర్పడుతుంది గరుడ పురాణం అనగానే. ఏమిటి అంటే, ఇవన్నీ వినేసరికి భవిష్యత్తు ఎడల ఒక రకమైనటువంటి భయం పట్టుకుంటుంది, నేను ఎట్లా ఉంటాను అనేది. అందువలన ఒక అపప్రథగా గరుడ పురాణం ఇంట్లో ఉండరాదు అన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక మాటని తీసుకొచ్చారు సమాజంలోకి. నిజానికి ఇది భయపడేదా, నన్ను నేను జాగ్రత్త పట్టుకునేదా అనేది నేను ఆలోచిస్తే, ఇప్పుడు మనం వినేటువంటి ఏమని చెప్తున్నాడు, వినడానికే భయం పుట్టేటువంటి దాని గురించి నీకు చెప్తున్నానయ్యా అన్నాడు శ్రీ మహావిష్ణువు. వినడానికే భయం పుడుతోంది అంటే నిజాన్ని అంగీకరించడానికి నా మనస్సు ముందు సిద్ధముగా ఉండాలి. ఒక పాపకర్మ చేసినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి నరకములను 21 నరకములను ఏ విధంగా దాటవలసి వస్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే, ఇప్పటి నుంచి నేను ఏ సత్కార్యములు ఆచరించటం వలన ఆ నరకభీతిని నేను తొలగించుకోవచ్చు అనేది మనిషి తనని తాను సంస్కరించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్న సానుకూలమైనటువంటి దృక్పథంతో మనిషి ఆలోచిస్తే, ఒక పురాణముగా మాత్రమే ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనిస్తే చక్కగా నిత్యపారాయణ గ్రంథంగా కూడా ఇది ఉండవచ్చు. తప్పే ఉంది? ప్రతి చోట అదే కదా చెప్తున్నది.
ఇది చదివితే మంచి జరుగుతుంది, ఈ పని చేస్తే ఈ నరక ప్రాప్తి కలుగుతుంది అన్నప్పుడు ఆ పని చెయ్యకుండా మనల్ని మనం నియంత్రించుకుని ఉండడం మనలో ఉన్నటువంటి సంస్కారానికి దర్పణం. అంతే తప్ప మనం ఇది పురాణము, ఈ పురాణాన్ని ఎవరికి చెప్పారు, ఇది ఉండకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది వినకూడదు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుడుతో చెప్తాడా? ఇది మనకి ఆలోచించుకోవాల్సినటువంటి, మనల్ని మనకి ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఇది. ఒకసారి అలా మాట్లాడుతూ ఏ చ పాప రతాస్తార్ఘ్య దయాధర్మ వివర్జితా దుష్ట సంగాశ్చ సశాస్త్ర సత్సంగతి పరాంగుఖా. ఎంత అద్భుతంగా చెప్పాడు నాయనా. ఎవరైతే పాపమునందు ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరు దయను ధర్మాన్ని విడిచిపెడతారో, ఎవరు దుర్మార్గులతోటి సహవాసం చేస్తారో, ఎవరి మంచి కార్యముల యందు ఆసక్తి ఉండదో, సత్పురుషుల యొక్క సహవాసమునందు విముఖులై ఉంటారో వారందరూ కూడా యమలోక ప్రాప్తికి అర్హులే. ఇదే కదా మనకి భజగోవింద మోహముద్గరం అనేటువంటి భజగోవింద స్తోత్రంలో 7వ శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని సాక్షాత్ శంకర భగవత్పాదులు వారు మనకి వచించి చూపించారు. మనకి ఒక సత్సాంగత్యానికున్న గొప్పతనం ఏమిటి అంటే, ఒక సత్సాంగత్యంలో ఉన్నటువంటి మనిషి ఆ విషయ వాసనల వలన తనని తాను సంస్కరించుకోవడంతో పాటు ఆ పాప ప్రక్షాళన వైపు కూడా అడుగు వేస్తాడు అతను. ఇది ఒక సత్సాంగత్యానికి ఉన్నటువంటి గొప్పతనం. ఒక పరిమళంలో ఉన్నటువంటి పూల వనంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో, ఒక చెడు వాసన కలిగించేటువంటి ఒక వస్తువు అక్కడ ఉన్నా, ఆ సువాసనాభరితమైనటువంటి ఆ పూతోట యొక్క ప్రభావం వలన దానిలో ఉండేటువంటి చెడు కూడా విస్మరింపబడుతుంది అన్న నిజాన్ని మనం గ్రహిస్తే ఈ శ్లోకంలో ఉన్నటువంటి పరమార్థం మనకి అర్థమవుతుంది. సహజంగా దుశ్శీలత అంటే దుస్సాంగత్యం ఎందుకు మనకి ఇష్టపడుతుంది అంటే, శరీరానికి సుఖంగా ఉంటుంది, జిహ్వకు సుఖంగా ఉంటుంది కాబట్టి అవి వాటి ఎడల మనస్సు కొంచెం అనురక్తి కలిగి ఉంటుంది. కాస్త అనుకూలత వచ్చేంత వరకు మనిషి ఏం చేస్తాడు, దాని వాసనాభరితాన్ని పట్టుకుంటాడు, దాని అనుకూలంగా ఉంటాడు. ఎక్కడో ఒకసారి మెలకు వస్తుంది, అదంతా అప్పటిదాకా జరిగిందంతా ఒక కళ అనుకుని దానిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది కాదు సత్సాంగత్యం అంటే, అది కాదు. ఆ విషయ వాసనల ఎడలనే పూర్తిగా మనకి వికారం ఉండేటట్టుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఒక గురువు నీడలో గురువు ఆదేశంతో నడుస్తున్నప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలో తెలుసుకోవాలి. మనకి నియమింపబడినటువంటి విధులను మనం ఎలా నిర్వర్తిస్తున్నామనే దాని మీద స్పృహ కలిగి ప్రవర్తించాలి. ప్రకృతి ఎడల మనిషి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇన్ని ఉన్నాయి సత్సాంగత్యంలో అంతరార్థాలు. రోజు వెళ్ళి నేను స్వామివారి ముందు కూర్చుంటానండి, స్వామివారి దర్శనం చేసుకుంటానండి, భజన చేస్తానంటే కుదరదండి. నిబద్ధత కూడా చాలా ముఖ్యమండి. నిబద్ధతతో కూడినటువంటి అడుగు, ఒక మాట మీద ఒక స్పృహ, ఎదుటివారిని మోసం చెయ్యకపోవడం, ఎదుటివారి యొక్క బాధలో మన ఆనందాన్ని వెతుక్కోవడం, ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి. ఇవన్నీ మనల్ని మనం పరిశీలించుకుంటే అప్పుడు అందులో ఉండేటువంటి సత్సాంగత్యము నుండి మనల్ని మనం సంస్కరించుకోవడం ఎలాగో అర్థమవుతుంది.